జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఆదివారము సప్తంతో కలిసి వచ్చింది కాబట్టి నేను బయట తులసి దగ్గర రావి ఆకు మీద దీపం వెలిగిస్తున్నాను. నాకు ఈ రావి ఆకు మా ఫ్రెండ్ ఇచ్చింది అన్నట్టు. ఇప్పుడు బయటకు తీసుకెళ్తాను. ఈ బయటకు వెలిగించాలని ఇది రావి ఆకు కింద ఒక తాంబూలం లాగా చిన్నది పెట్టి బొట్లు 4 సైడ్లు పెట్టేసి ఇట్లా 2 ప్రమిదలు పెట్టి నువ్వుల నూనె పోసి ఇక రావి ఆకు మీద తులసి దగ్గర వెలిగిస్తాను అన్నట్టు. ఇక్కడ వెలిగించద్దు, చెట్టు బయట ఉంటుంది కదా రావి చెట్టు, అది బయటనే వెలిగించాలి, లేకుంటే ఇంటి వెనుక తులసి దగ్గర వెలిగించాలి, లేదంటే ఇంటి వెనుక బయటనే వెలిగించాలి. ఇది బయట నేను ఇప్పుడు వెలిగిస్తాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. తులసి దగ్గర ఇది రావి ఆకు దగ్గర ఇక్కడ వెలిగించాలని ఇక్కడ వెలిగించాను. అదే గాలికి పోతుందని వెనక ఒక 2 అట్టలు పెట్టాను. ఈరోజు తులసి దగ్గర వెలిగిస్తున్నాను. తులసి వనం చూడండి ఎంతనో. ఇక్కడికి లింగం ఉంది. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. మూలతో బ్రహ్మ, మధ్యతో విష్ణుకృతి శివరాపాయ వృక్ష రాజాయత నమ. ఈ విధంగా తులసి చెట్టుకు పూజ చేస్తానండి. తులసి వనం చూడండి. దీపం రావి ఆకు మీద దీపం గాలికి పోతుండొచ్చండి, అదేనండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. తులసి చెట్టు ఇక్కడ తులసి వనము, అదే రావి ఆకు మీద దీపం వెలిగించాను. ఇక్కడ తులసిలో లింగము నంది పెట్టాను. ఇవన్నీ ఇక తులసి వనం చూడండి, అన్నీ తులసి చెట్లు ఇవన్నీ చూడండి. మొత్తం తులసి ఒక 2-3 నెలలు అయితే అన్నీ పెరుగుతాయండి. పసుపు చెట్టు ఇదండి. ఈరోజు ఆదివారం సప్తంత కలిసి వచ్చిందని తులసి దగ్గర వెలిగించాలి, లేదంటే ఇంటి బయట వెలిగించాలి.